వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద M-Connect Plus యాప్. సో M-Connect Plus యాప్ అనే దాన్ని ఏ బ్యాంక్ లాంచ్ చేసింది రీసెంట్గా అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి M-Connect Plus యాప్ గురించి తెలుసుకుందాం. సో ఈ M-Connect Plus యాప్ ద్వారా ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ బ్యాంక్ తన కస్టమర్స్కి ఏటీఎం ద్వారా డెబిట్ కార్డ్ యూజ్ చేయకుండానే 5,000 రూపీస్ వరకు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అదే M-Connect Plus యాప్ యొక్క ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి ప్లాట్ఫామ్ని తీసుకొచ్చిన బ్యాంక్ ఏది అంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా M-Connect Plus యాప్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎన్ని రూపీస్ వరకు మనకి ఇది విత్డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది, ఎన్ని రూపాయల వరకు అంటే 5,000 రూపీస్, 5,000 రూపాయల వరకు వితౌట్ యూజింగ్ ఎనీ డెబిట్ కార్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. When is the GST day observed in India? So Goods and Services Tax Day, GST day అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు ఇండియాలో అని అడుగుతున్నారు. నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 2014లో 122 అమెండ్మెంట్ బిల్ ద్వారా ఈ GSTని ప్రవేశపెట్టారని, దాని తర్వాత 2016లో 101వ సవరణ చట్టం 101 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా GST అనేది ఇండియాలో పాస్ అయిందని చెప్పేసి, దాని తర్వాత జూలై 1 నుంచి సో GSTని వివిధ రాష్ట్రాల్లో మొదలు పెట్టారు. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా GSTని అమలు చేయడం జరిగింది. సో అలాంటి GST గురించి మనకి కాన్స్టిట్యూషన్ లో కూడా చెప్పబడింది అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. స్టేట్స్ హ్యావ్ అ పవర్ టు ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్ ని విధించే హక్కు స్టేట్స్ కి కూడా కలిగి ఉన్నాయని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటి GST డే ఎప్పుడు అని అడుగుతున్నారు. జూలై 1. సో జూలై 1 వచ్చేసి GST డే అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అ నేషనల్ డాక్టర్స్ డే. సో మనకి చాలా ఇంపార్టెంట్ 1 జూలై అనేది నేషనల్ డాక్టర్స్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏమంటారు GST డే కూడా. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has been appointed as the interim envoy into that India by USA? సో మనకి ఆప్షన్స్ వచ్చేటప్పటికి కృష్ణదాన్ దివాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిభా పార్కర్, అతుల్ కశ్యప్, దినేష్ భాటియా. సో US తరపున భారతదేశానికి తాత్కాలిక రాయబారిగా ఎవరు నియమితులయ్యారో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అతుల్ కశ్యప్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. ఇది వరకు ఈయన ఢిల్లీలోని US ఎంబసీలో వర్క్ చేశారు అండ్ ప్రస్తుతం ఎవరైతే అమెరికా రాయబారిగా ఉన్నారో డానియల్ స్మిత్, సో డానియల్ స్మిత్ ని రీప్లేస్ చేస్తూ జాయ్ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అతుల్ కశ్యప్ ని ఇటీవల ఈ పదవిలో నియమించడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్ లో ఉంది. ఇటీవల US తరపున రాయబారిగా భారతదేశంలో నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే అతుల్ కశ్యప్. సో ఇది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. Okay. Which institution has released a report on not-for-profit hospital model in India? So not-for-profit hospital model in India ఈ ఇన్స్టిట్యూట్ ని సో భారతదేశంలో ఎవరు ఈ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ ని ఇచ్చారని అడుగుతున్నారు. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామా, సిబ్బీనా, నీతి ఆయోగ్నా, RBIనా. సో ఇటీవల నీతి ఆయోగ్ CEO అయిన అమితాబ్ కాంత్ యొక్క ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. అది కూడా దేనికి సంబంధించి అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ మోడల్ ఇన్ ఇండియా. సో నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ మోడల్ ఇన్ ఇండియా, సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్.
అలాగే సిడ్బీ కూడా న్యూస్లో ఉంది, ఎందుకంటే ఎంఎస్ఎంఈల గురించి. ఎంఎస్ఎంఈలకి సహకారం అందించడానికి సిడ్బీ ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే గేమ్ అని చెప్పి గుర్తుపెట్టుకోమన్నాను. గ్లోబల్ ఏదైతే ఉందో మనకి గ్లోబల్ అలయన్స్ మాస్ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ అలయన్స్ విత్ మాస్ ఎంటర్ప్రైజెస్ అనేది గేమ్ యొక్క ఎబ్రివేషన్. సో అలాంటి సంస్థతో సిడ్బీ ఇటీవల ఎంఎస్ఎంఈలకి సహకారం అందించడం కోసం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో దానివల్ల సిడ్బీ న్యూస్లో ఉంది. అలాగే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP మనం పదే పదే చెప్తా ఉంటాం. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి నైరోబీ కెన్యాలో ఉందని, అలాగే జూన్ 5 ఎన్విరాన్మెంట్ డే ఆ రోజు కూడా ప్రత్యేకంగా యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఆర్బీఐ నార్మల్గానే బ్యాంక్స్కి పెనాల్టీ వేయడం వల్ల కానీ, లేకపోతే మానిటరీ పాలసీ వల్ల కానీ, ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్స్ నియామకాల వల్ల కానీ, సో ఇలాంటి పలు విధానాల వల్ల ఆర్బీఐ ఎక్కువగా న్యూస్లో ఉండడం మనం చూసాం. ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అండ్ ఆర్బీఐ నేషనలైజ్ చేయబడింది 1949. ఇవన్నీ ఆల్రెడీ తెలుసు, బట్ మనం ఒకసారి రివైజ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ కరెంట్ అఫైర్ మాత్రం నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్ మోడల్ ఇన్ ఇండియా అంటే, సో అది ఎవరు ప్రపోజ్ చేశారంటే నీతి ఆయోగ్. నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు అంటే July 1. అలాగే వరల్డ్ బ్యాంక్ సెంట్రల్ సహకారంతో అంటే కేంద్రం యొక్క సహకారంతో, వరల్డ్ బ్యాంక్ యొక్క సహకారంతో $32 మిలియన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ని భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రకటించడం జరిగింది అని అడుగుతారు. మిజోరం. సో అది కూడా హెల్త్కి సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. Commercial Bank of Kuwait has selected which company for treasury solutions to transform its operation? సో ఇక్కడ క్వశ్చన్ చూద్దామా. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ హ్యాస్ సెలెక్టెడ్ విచ్ కంపెనీ ఫర్ ట్రెజరీ సొల్యూషన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ఆపరేషన్స్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి రిలయన్స్ ఇచ్చారు, అండ్ ఇన్ఫోసిస్ ఇచ్చారు, HCL అండ్ యాజ్ వెల్ యాజ్ TCS. సో ఆన్సర్ వచ్చేసి TCS ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఎవరిని ఎంచుకుంది అంటే TCSని ఎంచుకుంది, ఎందుకంటే ట్రెజరీ సొల్యూషన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ఆపరేషన్స్. సో దాని యొక్క ఆపరేషన్స్ కొరకు మెయిన్గా ఎంచుకున్న సంస్థ ఏది అంటే TCS. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. కువైట్ కమర్షియల్ బ్యాంక్ ఇటీవల ఏ ప్లాట్ఫామ్ని తన ఆపరేషన్స్ కోసం ఎంచుకుంది అంటే దట్ ఈజ్ అ TCS. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్. సో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ ఇన్ ITU's గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020? సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020లో సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 4th and 10th, 37 and 47 ఉన్నాయి. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 10th. ఆప్షన్ B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనకి ITU గురించి తెలుసు, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండ్ UN ఏజెన్సీ అయిన ICU అంటాం. సో ICU అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ యూనియన్. సో ఈ రెండు కలిసి సంయుక్తంగా ఇటీవల మనకి ఈ వరల్డ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే USA. అండ్ సెకండ్ పొజిషన్ని 2 కంట్రీస్ కలిసి సంపాదించుకున్నాయి. ఒకటి UK, 2 సౌదీ అరేబియా. ఈ 2 కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఎస్తోనియా. సో ఫస్ట్ USA అండ్ సెకండ్ వచ్చేసి UK, సౌదీ అరేబియా, అండ్ థర్డ్ వచ్చేసి ఎస్తోనియాగా నిలవడం జరిగింది. అలాగే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి టాప్ 10th ఉంది ఈ ITU యొక్క గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్, సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020లో. సో ఆప్షన్ B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, 10th. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. ఓకే, టైమ్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 5th న్యూక్లియర్ పవర్ యూనిట్ ఎట్ కుడాన్కులం ఇన్ తమిళనాడు? సో మనకు ఆల్రెడీ తెలుసు కుడాన్కులం ఈజ్ అ వెరీ ఫేమస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ తమిళనాడు అని. సో ఆ ప్రాంతంలో మనకి ఇటీవల ఏ కంట్రీ యొక్క సహకారంతో న్యూక్లియర్ పవర్ యూనిట్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అని అడుగుతున్నారు. ఫ్రాన్స్, రష్యా, జర్మనీ అండ్ సౌత్ కొరియా.
సో ఆన్సర్ వచ్చేసి సౌత్ కొరియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సౌత్ కొరియా యొక్క సహాయంతో భారతదేశంలోని తమిళనాడులో కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర మనకి ఒక కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ కాబోతుంది. అది కూడా న్యూక్లియర్ పవర్ యూనిట్ కి సంబంధించి. ఇటీవల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావచ్చు, న్యూక్లియర్ సంబంధిత న్యూస్ అనేది మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది వార్తల్లో. ఒకటి వచ్చేసి తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చైనాకి సంబంధించి లీకేజెస్ వల్ల అది న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అది వచ్చేసి ఇరాన్కి సంబంధించింది. సో అది కూడా కొన్ని రోజులు మూతపడడం వల్ల అది న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారతదేశానికి సంబంధించింది, తమిళనాడులోది. సో ఇది న్యూస్లోకి రావడానికి కారణం సౌత్ కొరియా. సో ఆన్సర్ వచ్చేసి సౌత్ కొరియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Your time starts now. Okay. Who is the author of a book Policy Makers Journal from New Delhi to Washington DC? ఈ క్రింది వాణిలో ఎవరు పాలసీ మేకర్స్ జర్నల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ అనే బుక్ ని రాశారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో రఘురామ్ రాజన్, అరవింద్ సుబ్రహ్మణ్యన్, కౌశిక్ బసు, అమర్త్య సేన్. సో ఆన్సర్ వచ్చేసి కౌశిక్ బసు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. సో ఇటీవల కౌశిక్ బసు రాసిన ద పాలసీ మేకర్స్ జనరల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ అనేది మనకి వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఫ్రేమ్తోనే ఒక బుక్ ఉంది. ఇక్కడ మనం చూసేది ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్, ఇది రాసింది కౌశిక్ బసు. ఇలాంటి బుక్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ ఫ్రేజ్లో ఉండేది శ్యామల కన్నా అని చెప్పి. సో శ్యామల కన్నా అనే పర్సన్ రాసిన బుక్ వచ్చేసి ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్ని రాశారామా, అది మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖర్జీ టు మల్హోత్రా రాసింది శ్యామల కన్నా. మనకి ఫార్మర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ యొక్క వైఫ్ ఆమె. ఆ బుక్ని డిస్కస్ చేసుకున్నాం. అలాంటిదే అదేమో మనకి ముఖర్జీ టు మల్హోత్రా, ఇది వచ్చేటప్పటికి న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్. సో ఈ బుక్ని రాసింది కౌశిక్ బసు. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Student credit card scheme launched by which state government? స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ని ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళ. సో ఈ 4 కూడా న్యూస్లో ఉన్నవే. ఆన్సర్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల వెస్ట్ బెంగాల్లో స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ని ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం, సో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం కోసం, వాళ్ళ ఇష్టమైన విద్య నేర్చుకునే విధంగా సో మనకి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ అనేది వెస్ట్ బెంగాల్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. అలాగే రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ ఆర్కేఐ గురించి డిస్కస్ చేసుకున్నాం. అది కేరళకి సంబంధించిన పథకంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Recently, central government has launched Atmanirbhar Krishi app for whom? So, ఈ క్రింది వాణిలో ఎవరి కోసం సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఆత్మనిర్భర్ కృషి యాప్ అనే దాన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఎంఎస్ఎంఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఫన్ చైల్డ్ అండ్ విడో విమెన్, ఫార్మర్స్ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఫార్మర్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 12 లాంగ్వేజెస్ 12 రకాల భాషలతో కూడిన ఒక డేటాని ప్రొవైడ్ చేసే ఆత్మనిర్భర్ కృషి యాప్ అనేది రైతుల కోసం లాంచ్ చేయడం జరిగింది. రైతులతో పాటు ఎన్జిఓస్ కానీ, స్వయం సహకార సంస్థలు ఎస్హెచ్జి గ్రూప్స్ కానీ సో వీటిని యూజ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ కృషి యాప్లో ఏముంటుంది అంటే మనకి ఒక వ్యవసాయానికి కావాల్సిన కనీస సదుపాయాలు ఏంటి, సో ఒక వ్యవసాయానికి కావాల్సిన కనీస సౌకర్యాలు ఏంటి, ఇవన్నిటి గురించి డేటాని తెలుసుకోవడం కోసం, దట్టు రైతులకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్కి కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి. సో అది వాతావరణం గురించి చెప్తుంది. సో ఎప్పుడు వర్షాకాలాలు మొదలవుతాయి, లేకపోతే ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, ఏ పంటకి ఏది అనుకూలం, అది చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్
రీసెర్చ్ ఐకార్, అది నేలల గురించి, నేల సారవంతం గురించి చెప్పడం జరుగుతుంది. సో అలా ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క విధంగా దీంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ రైతుల కోసం 12 లాంగ్వేజెస్తో కూడిన ఏ యాప్ని రిలీజ్ చేసింది అంటే ఆత్మ నిర్భర్ కృషి యాప్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీనిని ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ప్రధాన టార్గెట్ పీపుల్ ఎవరంటే మాత్రం వ్యవసాయదారులే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, వెన్ ఈస్ ద వరల్డ్ సోషల్ మీడియా డే అబ్జర్వ్డ్? సోషల్ మీడియా డే ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 30th జూన్, అది వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే అని మీకు ఆల్రెడీ తెలుసు, 30th జూన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 1st జూలై నేషనల్ డాక్టర్స్ డే, జిఎస్టీ డే. సో నేషనల్ డాక్టర్స్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ అ జిఎస్టీ డే అనేది మనకి 1st జూలై, అండ్ 30th జూన్ వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే, అండ్ 2nd జూలై వచ్చేటప్పటికి వరల్డ్ సోషల్ మీడియా డే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద 2nd జూలై. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Time up. Recently, which state or union territory government has launched హోస్లా ప్రోగ్రామ్? సో హోస్లా అనే ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. సో ఇటీవల జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనకి ఎవరైతే మనోజ్ సిన్హా ఉన్నారో, సో మనోజ్ సిన్హా హోస్లా అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఎవరి కోసం అంటే ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎస్పెషల్లీ దీనిని డిజైన్ చేయడం జరిగింది. అలాంటి హోస్లా అనే ఒక ప్రోగ్రామ్ని లేదా ప్రాజెక్ట్ని ఇటీవల జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో లాంచ్ చేసి ఉన్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది హోస్లా అనే ప్రాజెక్ట్ ఏ ప్రాంతానికి సంబంధించింది? జమ్మూ కాశ్మీర్. అలాగే దేనికి సంబంధించింది? విమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఎస్పెషల్లీ బిజినెస్లో కావచ్చు లేకపోతే మిగతా యాక్టివిటీస్లో కావచ్చు, విమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావడానికి, వాళ్ళని ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి అండ్ మెంటల్గా వాళ్ళకి స్ట్రెంగ్త్ని ఇవ్వడం కోసం హోస్లా అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. సో అలాగే జమ్మూ కాశ్మీర్ వార్తల్లో ఉంది కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Time up. Asia's longest high-speed track for automobiles inaugurated by which country? సో ఏషియాలోనే లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్స్ అనేవి ఇటీవల ఏ కంట్రీ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇండియా, రష్యా, జపాన్ అండ్ చైనా. ఆన్సర్ వచ్చేసి ఇండియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ఇండియాలోని మధ్యప్రదేశ్లో పీతాంబూర్ డిస్టిక్లో, అంటే ఇండోర్కి ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీతంపూర్ డిస్టిక్లో మనకి భారతదేశంలోని అండ్ ఆసియాలోనే లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్ని ఇటీవల కేంద్ర మంత్రి ప్రకాష్ జావేద్కర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇది ఆసియాలో లాంగెస్ట్ అయితే ప్రపంచంలో 5th లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్గా కూడా రికార్డ్ని సృష్టించింది. అండ్ చైనా, జపాన్ యొక్క టెక్నాలజీకి ధీటుగా దీన్ని నిర్మించారు అని కూడా చెప్పడం జరిగింది. 11.1 కిలోమీటర్స్ డిస్టెన్స్తో కూడిన ఈ ఏషియాస్ హై లాంగెస్ట్ స్పీడ్ ట్రాక్ ఆటోమొబైల్ని ఇటీవల కేంద్ర మంత్రి లాంచ్ చేయడం జరిగింది. దట్టు మధ్యప్రదేశ్లో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఈ ట్రాక్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే మధ్యప్రదేశ్లో. ఏ కేంద్ర మంత్రి ఇనాగ్రేట్ చేశారు అంటే హెవీ ఇండస్ట్రీ శాఖ మంత్రి అయిన ప్రకాష్ జావేద్కర్ ఓపెన్ చేశారు. అండ్ మధ్యప్రదేశ్ న్యూస్లో ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఈ ట్రాక్ ఏదైతే ఉందో లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్ అనేది పీతాంపూర్ డిస్టిక్లో పెట్టారు. ఆ పీతాంపూర్ డిస్టిక్ అనేది మధ్యప్రదేశ్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఇండోర్కి ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇండోర్ కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఇండోర్ని ఇంకేమని పిలుస్తారు అంటే ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇండోర్ కొన్న ఇంకొక పేరు ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
who has been appointed as the chairman of Indian Federation of United Nations Association. సో చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అసోసియేషన్కి ఎవరు కొత్తగా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ప్రణబ్ కుమార్ పటేల్ అండ్ బల్వీర్ తల్వార్, ఎస్ఎన్ శ్రీవాస్తవ్ అండ్ వినీత్ పాండే ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఎస్ఎన్ శ్రీవాస్తవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల ఎస్ఎన్ శ్రీవాస్తవ్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అసోసియేషన్కి నూతనంగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has become the first female Indian golfer to qualify for 2021 టోక్యో ఒలింపిక్స్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 2021 టోక్యో ఒలింపిక్స్కి భారతదేశం నుంచి దాదాపుగా 104 మంది వరకు పాల్గొంటున్నారు అని. దీనికి సంబంధించిన ఒక యాంథమ్ని, ఒక సాంగ్ని కూడా మోహిత్ చౌహాన్ ప్రిపేర్ చేసి ఇటీవల మనకి కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజ్జు ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇటీవల ఇంటర్నేషనల్ డే, ఒలింపిక్స్ డే, అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం June 23 గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దానితో పాటు మను బాకర్, భారతదేశంలోనే ప్రముఖ షూటర్, హర్యానాకి చెందిన అమ్మాయి. సో ఆమె కూడా ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యారని మను బాకర్ గురించి చెప్పడం జరిగింది. అలాగే తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ షూటర్ గురించి కూడా చెప్పుకున్నాం, ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యారని. అలాగే భారతదేశంలో ఫస్ట్ గోల్ఫర్ ఎవరు ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో దీక్షా ధాగర్ అండ్ షర్మిలా నికోలెట్ అండ్ అదితి అశోక్, స్మృతి మెహ్రా. ఆన్సర్ వచ్చేసి అదితి అశోక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల అదితి అశోక్ 2021 టోక్యో ఒలింపిక్స్లో క్వాలిఫై అయ్యారు, అది కూడా గోల్ఫ్ విభాగంలో. సో భారతదేశం నుంచి మొట్టమొదటి ఫీమేల్ ఈమె. సో క్వాలిఫై అయిన ఫీమేల్ అండ్ ఒలింపిక్స్కి. దట్ ఈస్ అ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అదితి అశోక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. India's first indigenous drone defense system ఇంద్రాజల్ డెవలప్డ్ బై విచ్ కంపెనీ? సో ఈ కింది వానిలో ఎవరు ఇంద్రాజల్ అనే డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అగ్లిటీ రోబోటిక్స్, నెక్స్ట్ యూనివర్సల్ రోబోటిక్స్, గ్రీన్ రోబోటిక్స్, బోస్టన్ డైనమిక్స్ అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి గ్రీన్ రోబోటిక్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ భారతదేశంలో ఇటీవల ఇంద్రజాల్ అనే ఒక డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేసింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఈ మధ్యన డ్రోన్స్కి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అది ఒకటి సెక్యూరిటీ, భారతదేశం యొక్క భద్రతకి సంబంధించి అయి ఉండొచ్చు, ఇంటర్నల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నాలజీ పరంగా అయి ఉండొచ్చు. అలాగే ఐసీఎంఆర్ లేకపోతే తెలంగాణ ప్రభుత్వాలు డ్రోన్ సహాయంతో మెడిసిన్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడానికి, వ్యాక్సినేషన్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం అని చెప్పేసి డ్రోన్ సహాయం కూడా ఇటీవల తీసుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో డ్రోన్స్ కాన్సెప్ట్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈసారి న్యూస్లో ఉన్నది ఏంటంటే భారతదేశం యొక్క సొంత టెక్నాలజీ, మన సొంత టెక్నాలజీని యూజ్ చేసే ఇంద్రజాల్ అనే డ్రోన్ సిస్టమ్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది గ్రీన్ రోబోటిక్స్ సంస్థ. అండ్ నెక్స్ట్ వన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. Where is the Gindi National Park which was seen in the news recently? Gindi National Park అనేది ఇటీవల వార్తల్లో కనిపించింది. అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో గుజరాత్, ఒడిస్సా, తమిళనాడు అండ్ కేరళ. ఆన్సర్ వచ్చేసి మనకి తమిళనాడు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో మనకి గిండి నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది. పలు విషయాల వల్ల, ఒకటి అక్కడున్న యానిమల్స్ గురించి, రెండోది గ్రీన్ సిస్టమ్ అనేది ఇటీవల బాగా డెవలప్ అయింది గిండి నేషనల్ పార్క్లో, దాని గురించి కావచ్చు. సో ఇలాంటి పలు విషయాల వల్ల ఇటీవల గిండి నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది. అది తమిళనాడుకి సంబంధించింది. అండ్ తమిళనాడులో ఫేమస్ స్నేక్ పార్క్ అని కూడా మనకి గిండి నేషనల్ పార్క్ని పిలుస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ భారతదేశంలోనే 8th స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇది. 8వ స్మాలెస్ట్ నేషనల్ పార్క్గా కూడా గుర్తించబడింది. అలాంటి గిండి నేషనల్ పార్క్ ఉన్నది ఎక్కడ అంటే మనకి తమిళనాడులో. ఆల్రెడీ గుజరాత్ గురించి మీకు తెలుసు, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ కానీ, మెరైన్ నేషనల్ పార్క్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి గుజరాత్లో ఉన్నాయి. అండ్ సిమ్లీపల్ నేషనల్ పార్క్, బితర్కనికా, ఇవన్నీ కూడా మనకి ఒడిస్సాలో ఉన్నాయి.